If the length of the tangent from 2, 5 to the circle x square plus y square minus 5x plus 4y plus k is equal to 0 is root 37, then find k. Given equation of the circle is x square plus y square minus 5x plus 4y plus k is equal to 0. దీనిని x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 దీంతో కంపేర్ చేస్తాం. చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ముందర మనం జిఎఫ్సి వాల్యూస్ ఫైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ రకంగా ఫైండ్ చేస్తాం. g ఏమో -5/2, f is equal to 2, c is equal to k. మనకి లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్కి ఫార్ములా తెలుసు, రూట్ S11 అంటే ఏంటంటే ఏదైనా పాయింట్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్లో సర్కిల్ ఈక్వేషన్లో వేయడమే, అదే S1. రూట్ S11 ఫైండ్ చేస్తాం. దాన్ని రూట్ 37కి, ఎందుకంటే అదే రూట్ 37 అని ఇచ్చేస్తారు లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్, సో రూట్ 37కి ఈక్వల్ చేస్తే ఈ రకంగా పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. x1² + y1² + 2gx1 + 2fy1 + c ఇదనమాట. x1² అంటే 2² అంతే కదా, ప్లస్ y1² అంటే 5². ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. S11 అంటే x1² + y1² + 2gx1 + 2fy1 + c అనమాట. c is equal to 0, S1 is equal to 0 అంటే. అలాగే S1 is equal to 0 అంటే డిఫరెన్షియేట్ చేయడం సర్కిల్ ఈక్వేషన్, అప్పుడు x(x1 + y(y1) ఆ రకంగా వస్తుంది. g × x + x1 + f × y + y1 ఆ రకంగా, దాన్ని S1 అంటే. సో ఇప్పుడు ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి రూట్ 37కి ఈక్వల్ చేస్తే k వాల్యూ వస్తుంది. ఈ రకంగా ఫైండ్ చేయాలి. నెక్స్ట్, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది టాంజెంట్ అట్ p x1 y1 టు ది సర్కిల్ x² + y² is equal to a². ఒక వీడియోలో పోలార్ తర్వాత లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఇవన్నీ కూడా డయాగ్రామ్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అప్పుడు ఈజీగా ప్రతిదానికి కూడా సర్కిల్స్ కాదు, అలాగే 1Bలో స్ట్రైట్ లైన్స్ చేసేటప్పుడు వీటన్నిటికీ కూడా, నెక్స్ట్ అలాగే పెరాబోలా, హైపర్బోలా వీటన్నిటికి కూడా డయాగ్రామ్స్ వేసుకుంటే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ x² + y² is equal to a², అంతే కదా. ఏ పాయింట్ దగ్గర p x1 y1 దగ్గర ఫైండ్ చేయమంటాం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో కాబట్టి x(x1) మనకి S1 is equal to 0. S1 is equal to 0 అంటే ఇప్పుడే చెప్పాను కదా, x(x1 + y(y1) - a² is equal to 0, which implies that x(x1 + y(y1) is equal to a². ఇప్పుడు a²తో డివైడ్ చేస్తాం ఈక్వేషన్ అది. అంటే ఇంటర్సెప్ట్ ఫామ్లోకి తెచ్చుకోవాలి. ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమిటి, x/a + y/b is equal to 1. సో ఆ ఫామ్లోకి దీన్ని తీసుకురావాలి. x(x1 / a² + y(y1 / a² is equal to 1. అంటే x/a²/x1 + y/a²/y1 is equal to 1. ఇప్పుడు x-యాక్సిస్ ఇప్పుడు మనం ఫైండ్ చేయాలి. x ఇంటర్సెప్ట్ ఏంటి, a²/x1 కదా. x/a + y/b is equal to 1 ఫామ్లోకి వచ్చిందా, a ప్లస్లో a²/x1 అంటే x ఇంటర్సెప్ట్ a²/x1. అలాగే y ఇంటర్సెప్ట్ a²/y1. ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ AOB ఇగో దీని తాలూకా ఏరియా ఫైండ్ చేయాలి. మనకి అన్నీ తెలుసు కదా, వీటిని తీసుకుని చేయడం, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ చేయడం ఆ రకంగా చేయాలి. ఇవి ఇప్పుడు ఫార్ములా ఉంది కదా, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్కి ½ mod AB, దట్ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ a అంటే a²/x1, b అంటే అంతే కదా, ఏ ప్లస్లో x/a దాంతో కంపేర్ చేయాలి. a అంటే a²/x1, b అంటే a²/y, అవి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ½ mod AB కదా, అందరూ సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ½ mod a⁴/x1. ఈ రకంగా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్. ముందర S1 is equal to 0. S1 is equal to 0 అంటే ఈ రకంగా చేయాలి. x(x1 + y1) ముందర సినాప్సిస్లో చెప్పాను, ఈ రకంగా వస్తుంది. టోటల్ ఈక్వేషన్ a²తో డివైడ్ చేస్తే ఇంటర్సెప్ట్ ఫామ్లోకి తెచ్చుకోవాలి, అప్పుడు కంపేర్ చేస్తాం AB వాల్యూస్. కంపేర్ చేస్తే వచ్చాక అప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ చేస్తాం. ఆ రకంగా చేయాలి. నెక్స్ట్, ఫైండ్ ది పోలార్ ఆఫ్ 1, 2 విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ x² + y² is equal to 7. ఇది కదా ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. దీన్ని మన జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్తో కంపేర్ చేసి జిఎఫ్సి వాల్యూస్ ఫైండ్ చేస్తాం. g0, f0, c ఏమో -7. ఎట్ ది గివెన్ పాయింట్ ఇచ్చారు కదా 1, 2, పోలార్ ఫైండ్ చేయాలి. అంటే S1 is equal to 0 కదా. S1 is equal to 0 అంటే ఇప్పుడే చెప్పాను కదా, x(x1 + y(y1) + g × x + x1 + f × y + y1 + c is equal to 0. ఇందులో ఆ పాయింట్ 1, 2 వేయడం, అప్పుడు అంటే x + 2y - 7 is equal to 0. ఇది పోలార్ ఈక్వేషన్. ఈ రకంగా ఫైండ్ చేయాలి. చాలా సింపుల్. S1 is equal to 0 తీసుకుని
S1 ఈజ్ ఈక్వల్ 0 అంటే x(x1 + y(y1) + g * x + x1 + f * y + y1 + c ఈజ్ ఈక్వల్ 0 అంటే ఆ పాయింట్ 1, 2 ఆ పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ రకంగా పోలార్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఈ రకంగా చేయాలి. ముందర జిఎఫ్సి వాల్యూస్ ఫైండ్ చేసి నెక్స్ట్ S1 ఈజ్ ఈక్వల్ 0 నెక్స్ట్ ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ఫైండ్ ది పోల్ ఆఫ్ ది లైన్. పోల్ ఫార్ములా ఉంది -LA²/n -MA²/n. LMN ముందర లైన్ ఈక్వేషన్ నుంచి LMN ఇది LX + MY + N = 0 ఫార్ములా ఉంది కదా, LMN ఫైండ్ చేసి పెట్టుకోవాలి. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఇచ్చారు x² + y² = 24. LMO 3 M4 N = -12. ఇప్పుడు దీన్ని ఇచ్చిన ఈక్వేషన్ని x² + y² = a²తో కంపేర్ చేస్తే a² = 24. మనకి ముందర మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే ఆ సర్కిల్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది, హోమోజీనియస్ ఈక్వేషన్ ఫామ్లో ఉందా, ఇందాక చెప్పాను కదా x² + 2hxy + by² ఆ ఫామ్లో ఉందా, లేకపోతే జనరల్ ఈక్వేషన్ ఫామ్లో ఉందా, లేకపోతే ఇగో ఈ రకంగా ఈ ఫామ్లో ఉందా, అవి చూసుకొని అప్పుడు కంపేర్ చేయాలి. ఇప్పుడు పోల్ ఫార్ములా ఏంటి -LA²/n -MA²/n. -L అంటే తెలుసు కదా 3, M అంటే తెలుసు 4, N అంటే తెలుసు. వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 6, 8 ఈ రకంగా ఫైండ్ చేయాలి పోల్. నెక్స్ట్ ఫైండ్ ది పోల్ ఆఫ్ 3x అంటే పెద్ద ఈక్వేషన్ అంటే జనరల్ ఈక్వేషన్ ఉంది సార్, ఆ రకంగా ఇస్తే ఇది చిన్నది కదా అంత x² + y² కూడా ఈ రకంగా ఇస్తే అప్పుడు ఎలా చేయాలి. మళ్ళీ కామన్ సేమ్ అంత జిఎఫ్సి వాల్యూస్ ఫైండ్ చేయడం. రేడియస్ r = √g² + f² - c. r కూడా ఫైండ్ చేసి ఇప్పుడు LMN LX + MY + N = 0 అంటే L = 3 M = 4 N = -45. ఇప్పుడు దీనికి కొంచెం అంటే పెద్ద ఈక్వేషన్ కదా, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కదా, సో కాబట్టి దీనికి ఫార్ములా ఏంటంటే -g ప్లస్ ఇది కూడా సినాప్సిస్లో చెప్పాను -g + LR²/LG + MF - N అలాగే -f + MR²/LG + MF - N ఇదన్నమాట ఫార్ములా. ఇప్పుడు అన్ని వాల్యూస్ కూడా ది పోల్ ఆఫ్ 3x + 4y - 45 = 0 విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్. ఈ లైన్ ఈక్వేషన్ ఇచ్చి ఈ రకంగా జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఇస్తే పోల్ ఫైండ్ చేయాలంటే ఇది ఫార్ములా. ముందర రేడియస్ ఫైండ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడైతే అక్కర్లేదు కాబట్టి ఏ వాల్యూ డైరెక్ట్గా వేసేసుకుంటాం. ఇక్కడ R² ఉంది కదా, సో రేడియస్ ఫైండ్ చేసి పెట్టుకుని అందులో వేసేది అన్ని వాల్యూస్. ఈ రకంగా ఫైండ్ చేయాలి. అది డిఫరెన్స్. ఈ రకంగా ఉండే సర్కిల్ ఈక్వేషన్కి ఈ రకంగా ఉండే సర్కిల్ ఈక్వేషన్కి అది పోల్ ఫైండ్ చేసేటప్పుడు ఫార్ములా ఇది -g + LR²/LG + MF - N, -f + MR²/LG + MF - N. డినామినేటర్ రెండింటికి సేమ్, ఇక్కడ -g వస్తుంది, అక్కడ -f వస్తుంది. అలాగే LR² ఇక్కడ MR², అంతే సారంగా గుర్తుపెట్టాలి. నెక్స్ట్ షో దట్ ది పాయింట్స్ కాంజుగేట్ అని చెప్పాలంటే 2 పాయింట్స్ ఇస్తారు. కాంజుగేట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ x² + y² -2x + 2y + 1 = 0. ఈ రకంగా ఇచ్చినప్పుడు జనరల్ ఈక్వేషన్ ఉంది కదా, దాంతో మళ్ళీ కంపేర్ చేసి పెట్టుకోవడం. g అంటే -1, f ఏమో 1, c = 1 కంపేర్ చేశాక మనకి పాయింట్స్ ఏంటి కాంజుగేట్ ఈ పాయింట్స్ గివెన్ పాయింట్స్ p x1 y1 -6, 1 q x2 y2 2, 3. ఇప్పుడు S12 ఫైండ్ చేయాలి. S12 అంటే ఏంటంటే x1 x2 + y1 y2 + g * x1 + x2 + f * y1 + y2 + c. అది ఇందాక x1 తీసుకున్నాం కదా, ఇప్పుడు x1 x2 అంటే 2 పాయింట్స్ అన్నమాట. సో కాబట్టి 2 పాయింట్స్ అందులో సబ్స్టిట్యూట్ చేసి 0 అయితే కనుక దెన్ వి సే దట్ గివెన్ పాయింట్స్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ది గివెన్ సర్కిల్ అని చెప్తాం. ఏమిటి చేయాలి, ఇక్కడ x1 x2 + y1 y2 + g * x1 + x2 + f * y1 + y2 + c + c. S12 అంటే అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. S1 = 0 అంటే x1 + y1 + g * x + x1 ఆ రకంగా వస్తుంది. S1 = 0. అదే కనుక S11 అంటే డైరెక్ట్గా పాయింట్ తీసుకొచ్చి x12 + y12 + g * x + x1 + f * y + y1 ఇందాక చెప్పాను కదా, ఆ రకంగా వస్తుంది. అందుకు జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక ఇది x12 + y12 + 2gx1 + 2f1
2f(y1 + c). ఏం లేదు, సర్కిల్ ఈక్వేషన్లో x1 y1 వేస్తున్నాం కాబట్టి x1 y1 xy ఉన్న చోటల్లో కూడా x1 y1 వస్తుంది. అదే కనుక S12 అంటే x1 x2 + y1 y2 + g x1 + x2 + f y1 + y2 ప్లస్ ఇది S12. ఈ రకంగా ఆ మూడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. S1 = 0 ఒకటి, S11 = 0 ఒకటి, S12 = 0. ఆ మూడు సర్కిల్ ఈక్వేషన్స్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ 2 పాయింట్స్ కూడా అందులో వేసిస్తే ఈ రకంగా S12 = 0 అయితే కనుక దెన్ ది గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ది గివెన్ సర్కిల్ అని చెప్పి చెప్పాలి. ఈ రకంగా చేయాలి. 2 పాయింట్స్ ఇచ్చి కాంజుగేట్ అవునా కాదా ఇచ్చిన సర్కిల్కి అంటే ఆ రకంగా. నెక్స్ట్, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్. ఇది చెప్పుకున్నాం కదా, అంత టాంజెంట్స్ దట్ ఎగ్జిస్ట్ ఫర్ ది పెయిర్ ఆఫ్ సర్కిల్స్. 2 సర్కిల్స్ ఈక్వేషన్స్ ఇచ్చాయి. ఒకటి x² + y² = 4, ఇంకొకటి x² + y² - 6x - 8y + 16 = 0. ఇప్పుడు ఈ 2 సర్కిల్ ఈక్వేషన్స్ తీసుకుంటే ఫస్ట్ దానికి సెంటర్ 0 0 కదా, సెకండ్ దాని సెంటర్ కూడా ఫైండ్ చేస్తాం 3, 4, రేడియస్ ఏమో 2. సో ఇప్పుడు రేడియస్ R2 ఫైండ్ చేస్తే ఈ రకంగా వస్తుంది. సెంటర్ మనకి కాన్స్టెంట్ వాల్యూ తెలుసు కాబట్టి రేడియస్ ఫార్ములా అప్లై చేసుకుంటే రేడియస్ ఫైండ్ చేస్తాం 3 వస్తుంది. సో ఇప్పుడు C1 C2 2 సెంటర్స్కి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ చేస్తాం. ఇదే కదా మనం చేస్తాం అక్కడ సినాప్సిస్ చెప్పుకునేటప్పుడు. C1 C2 ఫైండ్ చేస్తాం, అలాగే R1 + R2 కూడా ఫైండ్ చేస్తాం. C1 C2 ఇక్కడ R1 + R2 అయిపోతే సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ అండ్ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 3 అని చెప్తాను. మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, అంతా 5 ప్రాపర్టీస్ చెప్పాను కదా నేను డయాగ్రామ్స్తో కూడా. ఆ రకంగా చేయాలి. చాలా సింపుల్ అండి. జాగ్రత్తగా మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 సర్కిల్స్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్కి క్లియర్గా తెలిసిపోతుంది కదా, R1 = 2, ఎందుకంటే x² + y² = r² కదా. సో R = 2 అని ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ R1 అదే ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ తాలూకా రేడియస్ R1 = 2 కదా ఫస్ట్ సర్కిల్కి. సెకండ్ సర్కిల్కి ఫైండ్ చేస్తాం. GF ఎంత 3, 4, C ఏమో 16. సో ఇప్పుడు వేసి √g² + f² - c ఫార్ములా అప్లై చేసి R2 ఫైండ్ చేస్తాం. R2 ఫైండ్ చేస్తే 3. ఇప్పుడు మన దగ్గర C1 C2 ఉన్నాయి, R1 R2 ఉన్నాయి. మనకి C1 C2 R1 R2 అది చేసి చూస్తాం. C1 C2 అంటే 2 పాయింట్స్కి డిస్టెన్స్ ఫైండ్ చేస్తాం. ఫైండ్ చేస్తే అది ఎంత చూస్తాం. అలాగే R1 + R2 ఫైండ్ చేస్తాం. ఆ 2 ఈక్వల్ అయితే మనకి ప్రాపర్టీస్ ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందో అనేది చూసుకోవాలి. గివెన్ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్గా టచ్ అవుతాయి, అలాగే నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 3 డ్రా చేయొచ్చు. అంతే కదా, 2 ఈక్వల్ అయినప్పుడు ఇదే కదా కండిషన్ ప్రాపర్టీ. ఈ రకంగా థ్యాంక్ యూ.